రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్నా కాపాడుతున్నా మా దేవా, మా ప్రభువా, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, గడిచిపోయినటువంటి ఉదయకాలం నుంచి ఈ రాత్రి వరకు కూడా అయా మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపించి మమ్మల్ని కాపాడి మమ్మల్ని భద్రపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, మేము జరిగించిన ప్రయాణాలను మీరు క్షేమముగా మార్చారు నాయన. మా అవసరతలన్నీ తీర్చారు తండ్రి. మా కుటుంబానికి మీరు తోడై ఉన్నారు ప్రభువా. అయ్యా, ఏ విషయంలో మేము కృంగిపోకుండా బలహీనులముగా మారకుండా అయ్యా మాకు తండ్రి మీ యొక్క ఆదరణ దయచేసి అయ్యా మీ కృప చూపించినందుకు, ఈ విధంగా మరొక మారు ఈ రాత్రి కాలంలో ప్రార్థించుకునే అవకాశము అనుగ్రహించినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అని యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం ద్వారా నాయన మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అవునయ్యా, ఈ క్రిస్మస్ దినమందు నాయన మీరే స్వయాన మా మధ్యకు వచ్చారు అని అయ్యా ఈ రాత్రి కాలంలో మరొకసారి మా జ్ఞాపకం చేస్తున్నారు. అయ్యా, మీరు కృపా సత్య సంపూర్ణుడైన దేవుడు అని, మమ్మల్ని శిక్షించుటకు కాదు కానీ మమ్మల్ని రక్షించుటకే వచ్చారని, అయ్యా మేము అర్హత లేని వారిగా ఉన్నప్పటికీ అయ్యా మీ కృప ద్వారా మమ్మల్ని రక్షించుకోవడానికే వచ్చారు అని, అయ్యా ఘనుడివి, మహోన్నతుడివి, సర్వోన్నతుడివైన నీవు అయ్యా పాపులమైన మా మధ్య నివసించుటకు వచ్చారు అని ఈ రాత్రి కాలంలో తండ్రి అయ్యా మీరు జ్ఞాపకం చేస్తున్నారు. మీరు మా మధ్య ఉన్నారు గనుక మేము భయపడే వారిగా ఉండకూడదు నాయన. మీరు మాతో ఉన్నారు గనుక ధైర్యము కలిగి ఉండాలి ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రాత్రి నాయన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి కాలంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం. అయ్యా, వారి మధ్య కూడా మీరు ఉన్నారు, నివసిస్తున్నారు గనుక అయ్యా బిడ్డలకు ఏ భయము ఏ కలవరము లేకుండా ఉండుటకు కృప దయచేయండి తండ్రి. అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్నారు, పీడించబడుతున్నారు, వారందరికీ సంపూర్ణ స్వస్థత యేసు నామములో దయచేయండి తండ్రి. అయా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ బలహీనత ఉన్నదో ఆ బలహీనత నుంచి యేసు నామములో విడుదల అనుగ్రహించండి. అయా ప్రభువా, భయంకరమైన వ్యాధులైనప్పటికీ, తగ్గనటువంటి రోగములు అయినప్పటికీ సంపూర్ణమైన విడుదల మీరు అనుగ్రహించండి ప్రభువా. ఎస్ లార్డ్, డిప్రెషన్ సమస్యల నుంచి లేవనెత్తండి. అయా బిడ్డల్లో ఇంకా హృదయంలో కలవరం, భయం ఉన్నది నాయన, ఆ కలవరాన్ని, భయాన్ని తొలగించండి ప్రభువా. అయా, గర్భఫలము లేని ప్రతి బిడ్డ కొరకు పేరు పేరున ప్రార్థన చేస్తున్నాం. వారిని ముట్టండి, గర్భఫలము దయచేయండి ప్రభువా. ఎస్ లార్డ్, అదేవిధంగా అప్పులనే సమస్యతో ఎవరు ఈ రాత్రిన తండ్రి దుఃఖించకుండా వారు ఊహించని విధంగా వారి అప్పులన్నిటినీ కొట్టివేయండి తండ్రి. ఆర్థికంగా స్థిరపరచండి, ఇంకొకరికి ఇచ్చే చేయిగా వారి చేతిని మార్చండి ప్రభువా. అదేవిధంగా నాయన చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలన్నిటినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి, కుటుంబంలో నెమ్మదిని దయచేయండి ప్రభువా. ఏ కుటుంబము కూడా అసమాధానంతో ఉండకుండా ప్రతి కుటుంబము కూడా సమాధానంగా ఉండే కృప చూపించమని నాయన, భార్యాభర్తల మధ్య, రక్త సంబంధికులకు మధ్య, బిడ్డలకు, తల్లిదండ్రులకు మధ్య, స్నేహితులకు మధ్య, బంధువులకు అయ్యా మధ్య ఎటువంటి గొడవలు, విభేదాలు తలెత్తకుండా ప్రతి ఒక్కరు కూడా సంతోషముగా జీవించే సహాయం అనుగ్రహించండి. అదేవిధంగా వివిధ దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు, వారందరికీ మీ క్షేమాన్ని దయచేయండి. వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, ఆ ఇంటర్వ్యూస్లో బిడ్డలకు మీ కృప చూపించండి తండ్రి. అదేవిధంగా నాయన గృహాలు కడుతూ ఉన్నారు, సహాయం అనుగ్రహించండి. ఉద్యోగ ప్రయత్నాలలో సఫలత దయచేయండి ప్రభువా. వివాహము కొరకు ప్రార్థిస్తూ ఉండగా మంచి సంబంధాన్ని వారికి దయచేయండి తండ్రి. ప్రభువా, ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి కాలంలో ప్రయాణిస్తున్నారు, పనులు చేసుకుంటున్నారు, వారందరూ కూడా క్షేమముగా ఉండే కృప చూపించండి. అయా, కోర్టు కేసుల నుంచి కూడా విడిపించండి. ల్యాండ్ పరమైన ఇబ్బందుల నుంచి కూడా విడుదల దయచేయండి తండ్రి.
అయినా లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ విషయంలో అయినా మీ యొక్క కృపా సహాయము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా మారు మనసు లేక చెడు అలవాట్లు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభువా ఈ రోజున మారు మనస్సు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా మా భారతదేశాన్ని దీవించండి అయ్యా. దేశము చుట్టూ మీ కంచె దయచేయండి ప్రభువా. యా ప్రభువా, క్రిస్మస్ దినమున ఒక్కరైనా రక్షించబడే కృప దయచేయండి నా తండ్రి. అదేవిధంగా మేమందరము కూడా ఈ రాత్రి కాలంలో సేద తీరబోతున్నాం తండ్రి. ఎవరికి ఎటువంటి నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా, ఎవరు కూడా బాధించబడకుండా, దేనిని బట్టి దుఃఖించకుండా అయా ప్రతి గృహము చుట్టూ మీ కంచె కావలి దయచేయమని, అయా దురాత్మ క్రియలు, అంధకార క్రియలు, శత్రువులు, ఇంకా ఎటువంటి సమస్యలు ఏ గృహము దగ్గరికి రాకుండా ప్రతి బిడ్డను భద్రపరచమని, మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని, మా బిడ్డలను మీకు అప్పగిస్తూ ఉండంగా మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిని మేమందరం చేరి మీ నామాన్ని స్తుతించగలిగే, ఆరాధించగలిగే అవకాశము దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.